క్రిస్మస్ పండుగ జరుపుకోకూడదు అంటాడు ఒకడు. క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి ఎందుకు తెలుసా? నన్ను అర్థం చేసుకునే దేవుడు, నా మంచి కోరే దేవుడు, నన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఈ లోకంలో పుట్టాడు కనుక నేను పండుగ చేసుకుంటా. కొట్టాలి చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ 25ని కాదు, రోజు జరుపుకోవచ్చు క్రిస్మస్ పండుగ. ఈ నెలంతా జరుపుకుంటాము. ఎందుకు పండుగ చేసుకోవాలండి? పలానా తారీఖు ఆయన పుట్టాడని కాదు, ఆచారం కాదు. పండుగ మనం చేసుకోవాలి, స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, నూతన వస్త్రాలు వేసుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, ఇంటికి రంగులు వేయించుకోవాలి. ఎందుకు? అర్థం చేసుకునే దేవుడు నా కోసం పుట్టాడు, నా మంచి కోరే దేవుడు నా కోసం పుట్టాడు, నేను పిలిస్తే పరిగెత్తుకొని వచ్చే దేవుడు నా కోసం పుట్టాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి? మనం అర్థం చేసుకునే దేవుడు పుట్టాడు. అర్థం చేసుకునే దేవుడు, మంచి కోరే దేవుడు, నా కోసం పరిగెత్తుకొని వచ్చే దేవుడు పుట్టాడు. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. గొప్ప దేవుడు అండి. ఆయనకి ఎన్ని సంబరాలు చేస్తే సరిపోతుంది? ఆయన కోసం ఎన్ని పండుగలు ఎన్ని దినాలు పండుగలు చేస్తే సరిపోతుంది? ఆయన కొరకు మన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఖర్చు పెడితే సరిపోతుంది? ఎవరు చేయగలరు అలాగా? ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మనలను పూర్తిగా అర్థం చేసుకునే మనుషులు ఎవరైనా ఉన్నారా? మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకమంతా నీకు వ్యతిరేకమైపోయినా, ఈ లోకమంతా ఒకవైపు నిలబడినా, యేసయ్య వచ్చి నీ పక్కన నిలబడతాడు. కొట్టు గట్టిగా చెప్పులు కొట్టు దేవుడు కొట్టాలి గట్టిగా. ఈ లోకమంతా ఒకవైపు నిలబడినా, నిన్ను తృణీకరించినా, నిన్ను నిందించినా, నిన్ను అవమానించినా, నిన్ను హేళన చేసినా, నిన్ను చులకనగా చూసినా, యేసయ్య నీ పక్కన వచ్చి నిలబడతాడు. వీళ్ళందరి నోర్లు ఆయన మూపిస్తాడు. హల్లెలూయా. నీ శత్రువుల నోర్లు ఆయన మూపిస్తాడు. నిన్ను నిందించావా,